మాజీ మంత్రి హరీష్ రావు పొలిటికల్ డ్రామాలో ఆపాలని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ హరీష్ చేసిన సవాల్పై మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావుని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, అలాంటి చరిత్ర ఉన్న మీరు సీఎం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయాలంటున్నారా అని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరెందుకు రుణమాఫీ చేయలేదంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపే పనిలో ఉన్నారని ఆరోపించారు దయాకర్. హరీష్ రావు నీ పొలిటికల్ డ్రామా లాపు. నిన్ను నీ మామ పట్టించుకోవట్లేడా, మీ బామ్మర్ది పక్కన పెట్టిందా, లేకపోతే నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడిందో తెలియదు. కానీ ఇవాళ రైతు బంధు ఇవ్వకుండా నిలువరించిందే, రైతులకు రాకుండా చేసిందే నువ్వు. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ ఖజానంతా ఖాళీ చేసి ఇలా నంగనాచి ఆటలు మాట్లాడుతున్న హరీష్ రావు, రేపు నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టు. ముఖ్యమంత్రి రాజీనామా కావాలన్నా నీకు? రేపు రైతు రుణమాఫీ చేస్తే నీ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా? అయినా నువ్వు బీఆర్ఎస్లో ఉంటావో బీజేపీకి పోతావో తెలియదు, అది పక్కన పెట్టు. ఇలాంటి పిచ్చి నాటకాలు ఆపి, ఇలాంటి జిమ్మిక్స్ ఆపి ఏమైనా చెయ్యండిరా నాయన మీరు ప్రజల కోసం. ఎట్లాగ మీ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలిపే రోజులు ఇవి. వాళ్లకు ఫేవర్ చేయడానికి చేస్తున్న ఒక రాజకీయ కుట్ర. ఇవాళ ప్రభుత్వంలో పోయేసరికి మీకు అందరికీ పిచ్చిలేసింది. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా ఇవాళ స్పందిస్తున్న తీరు మిమ్మల్ని ఏ డాక్టర్లు చూపించినా బాగా పరిస్థితి లేదు. మీ మామ ఒక తీరు, నువ్వొక తీరు, నీ బామ్మారిది ఒక తీరు. ఆమెను తీసుకుపోయేమో జైల్లో పెట్టిండ్రు, అక్కడ ఆ డ్రామా ఆడుతున్నారు.